ఈ వీడియోలో మనం ఏదైనా ఒక సమీకరణము పరిపూర్ణ వర్గాల మధ్య భేదము అయింది అనుకోండి. అటువంటి సందర్భంలో కారణాంకాలను ఏ విధంగా కనుక్కోవాలో ఇప్పుడు మనం తెలుసుకుంటాము. ఇక్కడ చూడండి, ఒక సమీకరణం ఉంది x² - 9. అయితే దీనికి మనం కారణాంకాలను కనుక్కోవాలి. అయితే ఇక్కడ మనము పరిపూర్ణ వర్గాల మధ్య భేదము అని ఎందుకు అన్నాము అంటే, ఈ సమీకరణాన్ని ఒకసారి చూడండి. దీంట్లో మొదటి పదం అంటే x² మనం x² రాసుకోవచ్చు. అలాగే 9ను 3 రాసుకోవచ్చు. అంటే ఈ రెండు ఏ విధంగా ఉన్నాయి? x² అనేది ఒక పరిపూర్ణ వర్గము, అలాగే 9 అనేది ఒక పరిపూర్ణ వర్గ సంఖ్య. ఈ రెండింటికి చూడండి మధ్యలో మైనస్ అనేది ఉంది. అంటే ఈ రెండింటి యొక్క భేదము అని అర్థము. కాబట్టి దీన్ని మనం పరిపూర్ణ వర్గాల భేదము అని అన్నాము. అయితే సమీకరణము అనేది ఈ విధంగా ఉన్నప్పుడు వీటికి కారణాంకాలను ఏ విధంగా రాసుకోవచ్చు అంటే, ఇక్కడ చూడండి, x+a ఇంటూ x - a ఉంది అనుకోండి. ఈ రెండింటిని మనం ఒకసారి గుణిద్దాం. అంటే దీంట్లో ముందుగా మనం x+aను xతో గుణిద్దాం. అప్పుడు ఏమవుతుంది? x ఇంటూ x అంటే ఎంత వస్తుంది? x² వస్తుంది. అలాగే a ఇంటూ x అంటే ప్లస్ ax వస్తుంది. ఇప్పుడు మనం ఈ x+aను aతో గుణిద్దాం. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ చూడండి, గుర్తులు కూడా మనం చూసుకోవాలి. x ఇంటూ -a ఏమవుతుంది? -ax అవుతుంది. అలాగే ప్లస్ a ఇంటూ -a ఏమవుతుంది? -a² అవుతుంది. ఇప్పుడు చూడండి ఏమవుతుంది? x² ఇక్కడ ఉన్న ప్లస్ ax -ax ఈ రెండు కూడా క్యాన్సిల్ అవుతాయి. ఏం మిగులుతుంది? -a² అనేది మిగులుతుంది. అంటే x² - a² మనం x+a ఇంటూ x - a రూపంలో రాసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకు సమీకరణాన్ని చూసినట్లయితే ఇది కూడా x² - a² రూపంలో ఉంది. ఇక్కడ x అనేది x మరియు a అనేది ఎంత? 3 అయింది. కాబట్టి వీటికి కూడా మనం x+a ఇంటూ x - a రూపంలో కారణాంకాలను రాసుకోవచ్చు. అప్పుడు ఏమవుతాయి? x+a అంటే x+3 ఇంటూ x - a అంటే x - 3 అనేవి కారణాంకాలు అవుతాయి అని మనం చెప్పచ్చు ఈ సమీకరణానికి. ఇప్పుడు మనం ఇటువంటిదే మరో ఉదాహరణను చూద్దాం. చూడండి, y² - 25. దీంట్లో 25ను మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 5² రాసుకోవచ్చు. అంటే ఈ సమీకరణం ఏమవుతుంది? y² - 5² అంటే ఈ సమీకరణం కూడా మనకు x² - a² రూపంలో అయితే ఉంది. కాబట్టి దీనికి కూడా కారణాంకాలను x+a ఇంటూ x - a రూపంలో రాసుకోవచ్చు. ఇక్కడ x అంటే ఏమిటి? y అని. అలాగే a ఎంత అవుతుంది? 5 అవుతుంది. కాబట్టి y+5 ఇంటూ y - 5గా ఈ సమీకరణానికి కారణాంకాలను మనం రాసుకోవచ్చు. ఇప్పుడు మనం మరో ఉదాహరణను చూద్దాం. 121 - b². దీంట్లో 121ని మనం చూడండి 11² రాసుకోవచ్చు. అంటే ఈ సమీకరణం ఏమవుతుంది? 11² - b² అంటే ఇది కూడా x² - a² రూపంలో ఉంది. కాబట్టి దీనికి కూడా కారణాంకాలు ఏమవుతాయి? x+a ఇంటూ x - a అవుతాయి. ఇక్కడ x అనేది ఏమిటి? 11. a అనేది ఏమిటి? b. కాబట్టి దీన్ని మనం 11 + b ఇంటూ 11 - bగా రాసుకోవచ్చు దీనికి కారణాంకాలను. అయితే ఈ పద్ధతిలో కారణాంకాలను మనం కనుక్కునేటప్పుడు కొంతమంది కొన్ని పొరపాట్లను చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనం రెండవ ఉదాహరణను తీసుకున్నట్లయితే ఏముంది? y² - 25 అనేది ఉంది. దీన్ని కొంతమంది చూడగానే వీటి యొక్క కారణాంకాలు y² + 25 ఇంటూ y² - 25 ఈ విధంగా రాసుకుంటారు. అయితే ఇక్కడ మనం ఏం తీసుకోవాలి కారణాంకాలు అనేది? ఇక్కడ y² కాదు మనం తీసుకోవాల్సింది, yను తీసుకోవాలి. అలాగే 25ను కాదు, ఈ 25 యొక్క వర్గమూలాన్ని తీసుకోవాలి. అంటే ఏ సంఖ్యనైతే మనం వర్గం చేసినప్పుడు 25 అనేది వస్తుందో ఆ సంఖ్యను తీసుకోవాలి. అంటే 5ను తీసుకోవాలి.
కాబట్టి ఇటువంటి సమీకరణాలకు మనకు కారణాంకాలు ఏమవుతాయి? y ప్లస్ 5 ఇంటూ y మైనస్ 5 అనేవి కారణాంకాలు అవుతాయి ఈ సమీకరణానికి. కాబట్టి ఇటువంటి సమీకరణాలకు కారణాంకాలను కనుక్కునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని వాటిని మనం కనుక్కోవాలి.